హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చి వెజ్ గ్రేవీ మంచూరియన్. సన్నగా తరిగిన 2 కప్స్ క్యాబేజీ, చిన్నుల్లిపాయలు, కొంచెం ఒక అర ఇంచ్ అల్లము, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాయి, 1 కప్పు క్యారెట్, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లవర్, రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఫుడ్ కలరు, 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్, తగినన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు బాగా ఇంత అనుకుగా అంత ఇది కాకుండా కలుపుకొని ఇంకా కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించి బాగా నూనె వేడెక్కినాక ఆయిల్ హీట్ అయినాక అంతా మన పిండి రెడీ అయిందండి. చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఆయిల్ వీటెక్కినాక అందులో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టకుండా స్లోలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే పైన మాడిపోయిద్ది, లోపల బాగా సాఫ్ట్గా ఉంటుంది. అందుకు స్లోలో పెట్టుకొని వేయించుకుంటే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటాయి. అలా వేయించుకొని పక్కకు తీసుకున్నాక రెడీ అయి పక్కకు తీసుకొని అలా ఆ కలర్ వస్తే మనకు అయిపోయినట్లండి. బాగా ఇంకొక స్టవ్ మీద వేరే ఫ్యాన్ పెట్టుకొని ఆ తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం తెల్లపాయలు, తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం 1 కప్పు సిమ్లా మిర్చి తరుక్కొని వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక సోయా సాస్, కొంచెం వెనిగరు, తర్వాత మనం కార్న్ఫ్లవర్ పక్కన కలిపి పెట్టుకున్నాం కదా, అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు అలా రెడీ కావాలి గ్రేవీ. అలా రెడీ అయిపోయిందంటే మనకు అయిపోయినట్టే గ్రేవీ. ఇంకా తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ చట్నీ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు టమోటా సాస్ వేసుకోవాలండి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఒకసారి బాగా అంతా కలుపుకున్నాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మంచూరియన్స్ వేసుకొని ఇందులో ఒక 2 నిమిషాలు బాగా అందులో కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పటికి ఆ రసంలో అవి బాగా ఉడికిపోతాయి. ఆ రసంలో బాగా అవి ఉడికిపోయినాయి అంటే మన మంచూరియన్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని తర్వాత వచ్చేసి మన ఎమ్మి మంచూరియన్ రెడీ అయిపోయినాయి. మీరు చేసుకొని తిని ఎలా వచ్చినాయి మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నమస్తే, బాయ్.